అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ మహేష్ కుమార్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి సందర్భంగా ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన పడవ పోటీల ట్రయల్ రన్లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ట్రయల్ రన్లో భాగంగా కలెక్టర్ పడవ నడుపుతుండగా ఒక్కసారిగా పడవ తిరగబడింది. ఇక వెంటనే స్పందించిన గజ ఈతగాళ్లు మహేష్ కుమార్ ను కాపాడారు. కలెక్టర్ ను ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ మహేష్ కుమార్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి సందర్భంగా ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన పడవ పోటీల ట్రయల్ రన్లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ట్రయల్ రన్లో భాగంగా కలెక్టర్ పడవ నడుపుతుండగా ఒక్కసారిగా పడవ తిరగబడింది. వెంటనే స్పందించిన గజ ఈతగాళ్లు మహేష్ కుమార్ ను కాపాడారు. కలెక్టర్ కు ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ మహేష్ కుమార్ కి అయితే కనుక ఆ పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. అంటే ఈ ఆత్రేయపురం మండలం పులిదిండు వద్ద అయితే కనుక ఈ పడవల పోటీలకి సంబంధించి ఆయన అయితే కనుక ట్రయల్ రన్ వేస్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అంటే సంక్రాంతి సందర్భంగా ఈ కోనసీమ జిల్లాలో అయితే కనుక ఆ పడవ పోటీలు అయితే కనుక ఘనంగా నిర్వహిస్తుంటారు. దీనికి సంబంధించి అయితే కలెక్టర్ మహేష్ కుమార్ అయితే ఈ రోజు జిల్లా అధికారులతో కూడా అక్కడికి సంప్రదించి అక్కడికైతే సందర్శించి పులిదిండు వద్ద ఉన్న కాలువలు అయితే కనుక ఈ ట్రయల్ రన్ వేసేందుకు పడవలు అయితే ఎక్కారు. ఈ పడవలు పోటీలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద ట్రయల్ రన్ వేస్తూ అక్కడ అధికారులతో కూడా ఆయన అయితే కనుక పడవలో ప్రయాణం చేస్తున్న సమయంలో అయితే సడన్ గా ఆ పడవ అయితే కనుక తెప్ప తిరిగిపోయింది. దీంతో అయితే కనుక ఒకేసారి కిందకి పడిపోయి ఆ నీళ్ళలోకి అయితే కనుక కలెక్టర్ పడిపోతున్నారు. అంటే ఈ పడవనైతే కనుక కలెక్టర్ నడుపుతున్న సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కాయ్ కింగ్ తిరగబడడంతో ఈ పడవ కాలంలో మునిగి కలెక్టర్ అయితే కనుక నీళ్ళల్లో పడిపోయిన పరిస్థితి. దీంతో ఆయనకైతే కనుక లైఫ్ జాకెట్లు ఉండడంతో ఈ వాటర్ లో అయితే కనుక పైకి లేచిన పరిస్థితి ఉంది. అయితే దీంతో వెంటనే ఈ పడవలో ఉన్న గజ ఈతగాళ్లు వెంటనే అప్రమత్తమై కలెక్టర్ అయితే కనుక సురక్షితంగా తరలించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా వెంటనే ఆ కలెక్టర్ మరలా ఈ పడవలో ప్రయాణం చేసి ఆ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని అయితే వచ్చిన పరిస్థితి ఉంది. అయితే కాలువ ఏ విధమైన ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.